ఎస్ బ్రేకింగ్ అందుంది మనకి. వడ్లు కొనండి బాబు అంటూ మంత్రులు అధికారుల వద్ద నిరసన తెలిపిన ఆర్టీసీ డ్రైవర్ పై వేటు పడింది. ఇకపై డ్యూటీకి రావద్దంటూ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రిమూవల్ లెటర్ పంపారు. ఏ రాజకీయ పార్టీని తాను విమర్శించలేదని, రైతుల గురించి మాత్రమే మాట్లాడానని డ్రైవర్ అశోక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అంతకుముందు పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్టీసీ డ్రైవర్ అశోక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి తహసీల్దార్ చౌరస్తా వరకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. అదే సమయంలో ట్రాఫిక్ ను పోలీసులు మళ్లించారు. ఇక ఇదే సమయంలో పక్కన వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్ డ్రైవర్ వడ్లు బొక్కల గురించి పట్టించుకోండి, పెట్రోల్ రేట్లు ఎప్పుడైనా దించుకోవచ్చు అంటూ చేసిన వ్యాఖ్యలు అక్కడ ఉన్న వారిని ఆకర్షించగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ధర్నా నుంచి వస్తున్నారు. నేను ఆడ సైడ్కి ఆగినా అక్కడ మా ఊరు ఆయన ఉన్నాడు, మాట్లాడుతున్నా. ఆయన కొంచెం క్యాజువల్గా మాట్లాడినా, ఏం చేస్తుంటారు నేను అడిగితే ఇక డీజిల్ రేటు, డీజిల్ పెట్రోల్ గురించి మాట్లాడుతున్నాం అంటే గదుల గురించి కాదు, అడ్డు మక్కల గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి చెప్పిన. అంతే తప్ప ధర్నా నుంచి వస్తున్నారు. నేను ఆడ సైడ్కి ఆగినా అక్కడ మా ఊరు ఆయన ఉన్నాడు, మాట్లాడుతున్నా. ఆయన కొంచెం క్యాజువల్గా మాట్లాడినా, ఏం చేస్తుంటారు నేను అడిగితే ఇక డీజిల్ రేటు, డీజిల్ పెట్రోల్ గురించి మాట్లాడుతున్నాం అంటే గదుల గురించి కాదు, అడ్డు మక్కల గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి చెప్పిన. అంతే తప్ప డ్రైవింగ్ లో ఆడ ఆగిన బండి ఆపిన, డ్రైవింగ్ లో ఉన్నా కానీ బండి పక్కకు ఆపిన. ఆపి వాళ్ళు మజ్జిగ ప్యాకెట్ ఇచ్చి తీసుకున్నారు. తీసుకుని తర్వాత ఏం చేస్తుంటారు అని అడిగి అడిగితే డీజిల్ మక్కలు, డీజిల్ గురించి పెట్రోల్ గురించి ధర్నా చెప్తున్నాం అంటే దాని గురించి కాదు, అడ్డు మక్కలు రైతులు కాదు పరిశాన్ అవుతుంది, దాని గురించి పట్టించుకో, జగన్ గురించి మాట్లాడుతున్నారు చెప్పేసి అంతే చెప్పినా వెళ్ళిపోయింది. నేను రాజకీయ నాయకులు పేరు తీయలేను, ఏ పార్టీ గురించి మాట్లాడలేను, ఎవరి గురించి నేను మాట్లాడలేదు. ఇదే విషయం నేను గుర్తు చేశాను. నీకు అంతే పరిస్థితికి చూడండి, రైతులు బాగా ఆగమవుతుంది, నాట్లాడముంచుకొని రోని వస్తుంది. ఆ రోని టైంలో వర్షం వస్తే ఉన్నాయని ఒక 6 నెలలు కష్టపడి అంత కష్టం అంతా వృధా అవుతుందని అదే గుర్తు నేను అదే చెప్పినా. కానీ అంతకు మించి నేను ఏం మాట్లాడి దీని విషయంగా నా డ్యూటీ ఆపేసి అంటే తీసేసిన నాకు అని చెప్పేసి మాట్లాడాను. అవి ఆర్ఎం నుంచి లెటర్ వచ్చింది, నీకు డ్యూటీ ఇవ్వకమని చెప్పారు, 5 డిపోలకు లెటర్ పంపించారని చెప్పేసి మాట్లాడు. 5 డిపోలకు నీకు డ్యూటీ ఇవ్వకుండా లెటర్ ఇచ్చారని చెప్పేసి మాట్లాడుతాను. అంటే చేస్తారు. ఎస్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. వడ్లు కొనండి బాబు అంటూ మంత్రులు అధికారుల వద్ద నిరసన తెలిపిన ఆర్టీసీ డ్రైవర్ పై అయితే వేటుపడిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇకపై డ్యూటీకి రావద్దంటూ కూడా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రిమూవల్ లెటర్ పంపారు. ఇక ఏ రాజకీయ పార్టీని తాను విమర్శించలేదని, రైతుల గురించి మాత్రమే మాట్లాడానని డ్రైవర్ అశోక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక అంతకుముందు పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కూడా ఆర్టీసీ డ్రైవర్ అశోక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి తహసీల్దార్ చౌరస్తా వరకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ఇక అదే సమయంలో ట్రాఫిక్ ను పోలీసులు మళ్లించారు. ఇదే సమయంలో పక్కన వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్ డ్రైవర్ వడ్లు మొక్కల గురించి పట్టించుకోండి, పెట్రోల్ రేట్లు ఎప్పుడైనా దించుకోవచ్చు అంటూ చేసిన వ్యాఖ్యలు అక్కడ ఉన్న వారిని ఆకర్షించగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎస్ మొత్తానికి మనం చూస్తున్నాం. వడ్లు కొనండి బాబు అంటూ మంత్రుల అధికారుల వద్ద నిరసన తెలిపిన ఆర్టీసీ డ్రైవర్ పై అయితే వేటుపడింది. రైట్ కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కిరణ్, చూస్తున్నాం మనం మొత్తానికి డ్యూటీకి రావద్దంటూ కూడా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రిమూవల్ లెటర్ పంపారు. ఇక ఏ రాజకీయ పార్టీని కూడా తాను విమర్శించలేదని, ఒక సైడు రైతుల గురించి మాత్రమే మాట్లాడని డ్రైవర్ అశోక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయినప్పటికీ వేటుపడింది. ఏం జరిగింది, ఏంటి అసలు? ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు నియంతలా వ్యవహరిస్తున్నారు అనేదానికి
సరిగ్గా ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్ మాటలు నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఏదైతే కేవలం గుడ్లు కొనండి రైతులు ఇబ్బందులు పడుతున్నారు అని రైతులతో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, దానికి మంత్రులు స్పందించడం, ఇమీడియట్లీ అతన్ని సస్పెండ్ చేయడం, అతని కుటుంబాన్ని కూడా వీధిన పడేయడం వంటి ఘటనలు తగతగ పూర్తిస్తున్నాయి. అయితే నిన్న 4వసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో జగిత్యాలలో మంత్రి అట్లూరు లక్ష్మణ్ తో పాటు జగిత్యాల సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున జగిత్యాల నడి సెంటర్ లో రాస్తారోకో నిర్వహించారు. ఆ నేపథ్యంలోనే అధికార పార్టీ సంబంధించిన నేతలు రాస్తారోకో చేస్తున్నారు కాబట్టి అక్కడ ట్రాఫిక్ మొత్తం కూడా డైవర్షన్ చేయడం జరిగింది. డైవర్షన్ చేసే క్రమంలో ఒక ఆర్టీసీ డ్రైవర్ అంటే అశోక్ అనేటువంటి ఆర్టీసీ డ్రైవర్ అటుగా వెళ్తున్నటువంటి క్రమంలో అతని ట్రాఫిక్ జామ్ అయింది కాబట్టి అక్కడ తన స్నేహితులతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడుతున్నటువంటి క్రమంలో కొంత సరదాగా వాళ్ళిద్దరి మధ్య కూడా సంభాషణ కూడా జరిగింది. కేవలం అతను చాలా రోజులుగా కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నారు, అధికార పార్టీ సంబంధించిన నేతలు ఇక్కడ కాదు ధర్నా చేయాల్సింది, రైతుల సమస్యలు పరిష్కరించాలి, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, రైతుల డిమాండ్ నెరవేర్చాలనేటువంటి వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలు అక్కడ ఉన్నటువంటి వారు అక్కడ స్థానికులు వీడియో తీయడం, ఆ వీడియోను వైరల్ చేయడం, ఆ వీడియో ఇటు బీజేపీ బీఆర్ఎస్ నేతలు కూడా వైరల్ చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు వ్యవహరించిన తీరుపై కూడా వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే మంత్రి డ్యామేజ్ అవుతున్నటువంటి క్రమంలో కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రీజనల్ మేనేజర్ కు ఆదేశాలు ఇచ్చినట్లు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఎవరైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు సంబంధించి సీరియస్ గా తీసుకుంటూ కూడా అతన్ని సర్వీస్ రిమూవ్ చేయాలనేటువంటి ఆదేశాలు ఇచ్చినట్టు కూడా మనకు ఇప్పటికి సమాచారం అంతా ఉంది. డైలీ రోజువారీ లాగా ఆయన ఈ రోజు ఆర్టీసీ డిపోకి వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి అతని పై స్థాయి అధికారులు రేపటి నుంచి ఉద్యోగానికి రావద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ కిరణ్ అలాగే హోల్ లో ఒక నిమిషం, మనకి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్ అశోక్ మనకి అందుబాటులోకి వచ్చారు. ఎస్ అశోక్ మేడం చెప్పండి, అసలు ఏం జరిగింది ఏంటి అసలు? అంటే మీరు అన్న మాటలకి అటు సైడ్ కాంగ్రెస్ నేతలు కంగుతిన్నట్టుగా తెలుస్తుంది, అలాగే ఇంకొక సైడ్ చూసుకుంటే మహిళలు వారందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకున్నట్లుగా అర్థమవుతుంది. ఏం జరిగింది అసలు? మేడం నేను క్యాజువల్ గా మాట్లాడాను, ఎందుకంటే నేను ఎందుకంటే అక్కడ ధర్నా చేస్తున్నారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. అయితే నేను క్యాజువల్ ఒకరిని మనకు తెలిసిన వచ్చి మాట్లాడినా, ఏం చేస్తున్నారు అంటే ఇక డీజిల్ గురించి ధర్నా చేస్తున్నామని. అంటే నేను ఎలా క్యాజువల్ గా అయినతో డీజిల్ గురించి కాదు, అక్కడ రైతులు కొట్టుకొస్తారు, అడ్లు మక్కలు అన్ని కళ్ళ మీద ఉన్నాయి, వాటి గురించి పట్టించుకోవాలని చెప్పేసి మాట్లాడినా. అంతే తప్ప నేను రాజకీయ నాయకుని కాదు, నేను రాజకీయాన్ని కించపరిచినట్టు మాట్లాడలే. ఒక ఆవేదన నేను తెలుసుకున్నాను, రైతుల ఆవేదన రోజుల కళ్ళ ముందు కనబడుతుంది. అలాగే మీరు ఏమైనా అడగదలుచుకున్నారా డ్రైవర్ ని? ఇప్పుడు మీకు సర్వీస్ రిమూవ్ ఆర్డర్ ఇచ్చారా లేకపోతే సస్పెన్షన్ సంబంధించిన ఆర్డర్ ఇచ్చారా? అసలు మీరు ఆర్డర్ ఏమైనా ఆర్డర్ మీకు రిసీవ్ చేసుకున్నారా ఇప్పటివరకు మీరు? నాకు ఆర్డర్ ఏమి ఇవ్వలేదు, కాకపోతే ఓనర్ పంపించాడ, నేను డిపోలకు తీసుకోమని చెప్పేసి మాట్లాడినట. ఒక నాకే కాదు 5 డిపోలకు తీసుకోమని చెప్పేసి మాట్లాడింది. ఏదైనా మీకు సస్పెన్షన్ సంబంధించిన ఆర్డర్ కావచ్చు, మీకు ఏ విధమైన చర్యలు తీసుకునేటప్పుడు దానికి సంబంధించినటువంటి రీజన్ తెలియజేస్తారు. అంటే దీనికి సంబంధించి మీకు రీజన్ ఏమని చెప్పారు ఆర్టీసీ సంబంధించిన అధికారులు? నాకు రీజన్ ఏం చెప్పలేదు సార్. అక్కడ నుంచి నాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది, ఆర్ఎంఏ ఆఫీస్ నుంచి వచ్చింది, నువ్వు అనవకర్యం ఇయ్యదని చెప్పేసి వచ్చింది. నేను మార్నింగ్ డ్యూటీకి వస్తే డ్యూటీకి పోయేసరికి నీకు నా డ్యూటీ చేయద్దు అని చెప్పి మాట్లాడేది అని చెప్పేసి అంటారు. రైట్. ఇప్పుడు కేవలం అక్కడ మీ స్నేహితుడికి మీకు జరిగినటువంటి సంభాషణ మాత్రమే, ఎక్కడ కూడా మంత్రులను నిలదీయలేదు, మంత్రులను ప్రశ్నించలేదు, కేవలం అక్కడ మీ స్నేహితుల మధ్య జరిగినటువంటి సంభాషణ అనే మీరే చెప్తున్నారు. మరి మంత్రులు వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, అధికారులు వ్యవహరించిన తీరు ఎట్లా చూస్తారు? అంటే సర్వీస్ రిమూవ్ అవుతున్నారు కదా, ఎట్లా చూస్తారు ఈ ఘటనకు సంబంధించి? ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే అక్కడ అధికారులు ఏమంటారు అంటే నేను మాట్లాడి తప్పు అని భావిస్తున్నారు. ఎందుకంటే నేను ఎదిరించిన కాబట్టి ఆ ఎదిరించిన దాన్ని వాళ్ళు తప్పుగా భావించారు. ఎందుకంటే నేను ఒక ఆవేదన నేను వ్యక్తం చేసిన, నేను ఒక రైతు పడే ఆవేదన, రోజున బస్సులు ఎంతో మంది ఎక్కుతారు, ఎంతో మంది ధర్నాలు చేస్తున్నారు ఆడ రోడ్ల మీద రైతులు, అలా అడ్ల కాళ్ళ మీద అట్లా ఇదంతా ధర్నా చేస్తున్నారు. అవన్నీ నేను కళ్ళారిండా చూస్తున్నా కాబట్టి ఆ బాధ ఏంటో నేను వాళ్ళ గురించి తెలియపరిచిన అంతే తప్ప అంతకుమించి నేను రాజకీయాల గురించి మాట్లాడలేదు, ఎవరిని బిడ్డలు ఎవరిని చేయలేదు. సరే అశోక్, ఇప్పుడు నీకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి అంటే ఏ తప్పు చేయకుండా ఇప్పుడు సర్వీస్ రిమూవ్ అనేటువంటి ఆర్డర్ వచ్చిందని మీరే అంటున్నారు. దీనిపై మీరు ఏమైనా న్యాయ పోరాటం చేయదలుచుకున్నారు? ఇప్పుడు న్యాయపూర్వం గురించి ఇప్పుడు మాట్లాడితే డిపో నుంచి కాల్ చేసినా మాట్లాడినాం, 2 days తర్వాత ఇస్తాము నౌకరిస్తామని మాట్లాడుతున్నాం.
అంటే ఈ ఘటన సంబంధించి మీ ఆర్టీసీ సంబంధించి యూనియన్ లో అంటే వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది? మేము ఉందాం, మేము మాట్లాడతాం, మేము టెన్షన్ పడకు, ఇవ్వకపోతే మేము మాట్లాడదామని మాట్లాడుతున్నాం. సోని ఇప్పుడు క్లియర్ గా చూసుకోవచ్చు. ఈ ఘటనకు సంబంధించి ఆర్టీసీ సంబంధించి అశోక్ మనకు క్లియర్ గా చెప్తా ఉన్నాడు. ఏదైతే అక్కడికి వెళ్తున్నటువంటి ధర్నా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు అక్కడ ధర్నా చేస్తున్నటువంటి క్రమంలో బస్సు వెళ్తున్న డ్యూటీలో ఉన్న సమయంలో వెహికల్ కొంచెం గురించి ఆగింది. అక్కడే తన స్నేహితులు అక్కడ ఉన్నటువంటి తెలిసిన వారితో మాట్లాడే ప్రయత్నం చేశాను. అక్కడ చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది అంటే వచ్చే ఖరీదు సీజన్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంతవరకు కూడా ధాన్యం కొనుగోలు చేయలేదు. నేను కూడా ఒక రైతునే, నేను కూడా ఇబ్బంది పడుతున్నాను. చాలా మంది రైతుల కన్నీళ్లు చూస్తున్నాను అనేటువంటి ఒక ఆవేదనను మాత్రమే అక్కడ వ్యక్తం చేశారు తప్ప ఎక్కడ కూడా రైతులకు సంబంధించినటువంటి సమస్యలు తప్ప ఎక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రులను నిలదీయలేదు, మంత్రులను ప్రశ్నించలేదు. మంత్రులపై కూడా ఎక్కడ కూడా దూషించినటువంటి పరిస్థితి లేదు. కేవలం ఒక 7 సెకండ్ల వీడియో మాత్రమే మనం వైరల్ అయినటువంటి ఆ 7 సెకండ్ల వీడియోని మనం చూస్తా ఉన్నాం. కానీ ఆ 7 సెకండ్ల సంబంధించిన వీడియోలు కూడా ఆయన ఎక్కడ కూడా తప్పు మాట్లాడినట్టు కూడా మనకు కూడా పెద్దగా కనిపించని పరిస్థితి అయితే ఉంది. చాలా కామన్ గానే అక్కడ స్నేహితులతో మాట్లాడుతూ వెళ్తున్నాడు. ఇక్కడ కాదు ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ కాదు, అంటే కళ్ళల్లో ఆందోళన చేయాలి, వారి సమస్యలపై పరిష్కరించాలి, వారి డిమాండ్లను నెరవేర్చుకుంటూ పోవాలనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ చాలా నవ్వుకుంటూ కూడా సింపుల్ గా వెళ్ళడం జరిగింది. కానీ కేవలం ఆర్టీసీ సంబంధించినటువంటి అశోక్ ఎవరైతే ఉన్నారో ఆ అశోక్ సంబంధించినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం చాలా చూస్తా ఉన్నాం. ఎక్స్క్లూజివ్ కూడా అంటుంది, మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్ కూడా క్లియర్ కట్ గా అర్థమవుతుంది మనకి ఏంటంటే కాంగ్రెస్ నాయకులు చేసిన ఒక ఫిర్యాదు పైనే అతను తొలగించినట్టుగా తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు, ఏంటి? సో ఇప్పటిదాకా మనం అదే చెప్తా ఉన్నాం. ఆయన ఎక్కడ కూడా మంత్రులను అక్కడ ప్రశ్నించిన పరిస్థితి ఎక్కడ కూడా కనిపించలేదు. ఎక్కడ కూడా నిలదీయలేదు, వాళ్ళ ఆస్తులు అడగలేదు, లేదు ఇక్కడ మా సమస్యలు పరిష్కరించాలని కూడా ఎక్కడ అడగలేదు. కేవలం రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతులు చాలా రోజులుగా కూడా ధాన్యం తీసుకొచ్చి కూడా ఇక్కడ ఇంకా కొనుగోలు చేయని నేపథ్యంలో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు అనేటువంటి ఒక విషయాన్ని మాత్రమే ఆయన గుర్తు చేయడం జరిగింది. అది కూడా ఎక్కడ కూడా మంత్రులతో మాట్లాడినటువంటి సందర్భం అయితే ఎక్కడ లేదు. కేవలం ఇప్పటిదాకా మన కైనిస్తో కూడా మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి తన స్నేహితులు అక్కడ ఉన్నటువంటి తెలిసిన వారితో మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే పక్కన ఎవరో 7 సెకండ్లకు సంబంధించిన వీడియో తీయడం, ఆ వీడియో వైరల్ చేయడం, ఆ వీడియోని బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు అస్త్రంగా తీసుకొని తెగ వైరల్ చేయడం. అంటే అధికార పార్టీ నేతలను సామాన్యుడు నిలదీస్తున్నాడు, ఆ ఉద్యోగులు నిలదీస్తున్నారు అనేటువంటి ఒక వీడియో ఒక సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం మొత్తం కూడా ఇప్పుడు ప్రభుత్వానికి చుట్టుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రజల పక్షాన ఇటు పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు సంబంధించి ప్రజల పక్షాన పోరాడుతున్నామని చెప్తున్నటువంటి క్రమంలో అదే క్రమంలో కూడా ఇటు సగటు సామాన్యులు సగటు చిన్న ఉద్యోగులు కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారనేటువంటి ఒక హింటును ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలు బలంగా తీసుకెళ్లినటువంటి నేపథ్యంలోనే ఈ అవార్డు మొత్తం తమపై అపవాదం వచ్చిందనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ చర్యలకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఒక పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అనే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు వ్యవహరించినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఒక చిన్న ఆర్టీసీ సంబంధించిన ఉద్యోగి కేవలం ప్రశ్నించినందుకు, కేవలం అటుగా వెళ్తున్నట్టు స్నేహితులతో మాట్లాడినందుకు మాత్రమే అతన్ని ఉద్యోగం కూడా తీశారు. అతని కుటుంబాన్ని మొత్తం కూడా వీధిలో లాగినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా ఆర్టీసీ డ్రైవర్ పై వేటు అనేటువంటి వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి క్రమంలో ఈ వ్యవహారం కూడా ఇప్పుడు ప్రభుత్వానికి చుట్టుకునేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. ఆర్టీసీ కార్మికులకు మరోసారి ఉద్యమాన్ని చేసేటువంటి అవకాశాలు అయితే ఇప్పుడు మనకు కష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులతో పాటు ఆర్టీసీ కార్మికులకి ఇప్పుడు ప్రజా సంఘాలు చాలా మంది మానవ హక్కుల సంఘాలు కూడా అతనికి అండగా నిలుస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఏదైతే తన సర్వీస్ రిమూవ్ లెటర్ ఇచ్చారో ఆ రిమూవ్ లెటర్ సంబంధించి బ్యాక్ వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ తో కూడా ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు కూడా ఆర్టీసీ డ్రైవర్ కు మద్దతుగా కూడా పోరాటం చేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఆర్టీసీ డ్రైవర్ కేవలం ప్రశ్నించకుండా అంటే అడగవలసినటువంటి క్రమంలో కూడా ఆ రైతుల గురించి మాట్లాడినందుకు మాత్రమే అతనిపై చర్యలు తీసుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఎస్కిరణ్, మొత్తానికి మనం చూసుకుంటే ఆర్టీసీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను మానవతంతో వ్యవహరించాడు, అది చుట్టుపక్కల వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అయినప్పటికీ కాంగ్రెస్ నెగిటివిటీగా క్రియేట్ చేస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి చుట్టూ ఉన్న ప్రజలు వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు? ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్ మనతో స్పష్టంగా మాట్లాడు, నేను ఏ పార్టీకి సంబంధించిన నాయకుని కాదు, నాకు రాజకీయాలు తెలియదు, కేవలం రాష్ట్రంలో సంబంధించినటువంటి రైతుల సమస్యలు చూస్తుంటాను కాబట్టి ఎక్కడ కూడా నేను అక్కడ మంత్రులను నిలదీయలేదు, అధికారులను ప్రశ్నించలేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి
తన స్నేహితులతో మాత్రమే ఈ విషయాన్ని ఆయన గుర్తు చేశాడని మాత్రమే ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు మాత్రం అతిగా వ్యవహరించారని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి మంత్రులు అలాగే ఉండండి, ఒకసారి హోల్డ్ లో మనం షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఎస్, వెల్కమ్ బ్యాక్. ఎస్, కంటిన్యూ కిరణ్. మొత్తానికి మనం చూడొచ్చు, ఎవరైతే ఆర్టీసీ డ్రైవర్ అతనైతే మొత్తానికి చూసుకుంటే కరెక్ట్గానే అతను వ్యవహరించిన తీరు మానవత్వంతో అయితే వ్యవహరించినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ నాయకులు అతనిపై వేటు వేయడం ఎంతవరకు కరెక్ట్ కాదని అయితే అర్థమవుతుంది. దీనికి సంబంధించి చుట్టుపక్కల ప్రజలు కావచ్చు అండ్ ఆర్టీసీకి సంబంధించి వాళ్ళందరూ ఏమంటున్నారు అసలు? ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆయనకు మద్దతుగా కూడా సామాన్య ప్రజలే కాదు, ప్రజా సంఘాలు, మానవతావాదులందరూ కూడా ఆయనకు అండగా నిలుస్తుంది మనం చూస్తా ఉన్నాం. నిన్న జరిగిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది, అందరినీ ఆలోచింపజేసింది, ప్రభుత్వాన్ని కూడా కనువిప్పు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఆర్టీసీ డ్రైవరు తన ఆవేదన కాదు, రైతుల ఆవేదనను కూడా వెళ్ళగక్కినట్టు మనం కరెక్ట్ క్లియర్ గా చూస్తాం. కానీ మనం మాట్లాడినటువంటి ఒక 7 సెకండ్ల వీడియో క్లియర్ గా గమనించినట్లయితే ఆయన ఎక్కడ కూడా అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు, అక్కడ అధికారులను నిలదీయలేదు, అక్కడ మంత్రులు ఎవరికి కూడా అక్కడ దూషించని పరిస్థితి అయితే ఉంది. కేవలం ఈ వ్యాఖ్యలను ఏదైతే ఈ వ్యాఖ్యలు ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఇక్కడ ప్రతిపక్ష నేతలు వైరల్ చేసినటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా ప్రభుత్వం మేడకు చుట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వంపై కూడా వ్యతిరేకత పెరిగింది అనేటువంటి దానికి ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్ అన్న మాటలు నిదర్శనంగా నిలిచాయి అనేది వాళ్ళ భావనగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఆర్టీసీ డ్రైవర్ పై అంటే ఇందాక పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అన్నట్టు కూడా చిన్న ఆర్టీసీ ఉద్యోగిని సర్వీస్ రిమూవ్ చేయడం, ఆయన ఏ తప్పు చేయనప్పటికీ కూడా సర్వీస్ రిమూవ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఇక్కడ ఎటువంటి కారణం ఎందుకు సర్వీస్ రిమూవ్ చేస్తున్నామో ఆ సర్వీస్ రిమూవ్ సంబంధించిన ఎటువంటి కారణం కూడా ఆ లెటర్ లో చెప్పని పరిస్థితి అయితే ఉంది. ఇమ్మీడియట్లీ ఆయన రోజువారిలాగే డిపోకి వెళ్ళాడు. డిపోకి వెళ్ళి ఆయన ఆర్టీసీ సంబంధించి డ్యూటీ తనకు ఎక్కడ వేశారో అని అడుగుతున్నటువంటి క్రమంలోనే ఆయనకు షాక్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు నుంచి డ్యూటీకి రావద్దు, తమకు ఏదైతే నిన్న మాట్లాడిన సంబంధించి దానికి ఆఫ్ ది రికార్డ్ గానే సమాధానం చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. కానీ అతను మాత్రం ఆ లెటర్ సంబంధించి రిసీవ్ చేసుకున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్ సంబంధించి కూడా ఎక్కడ కూడా తనకు ఎందుకు సర్వీస్ రిమూవ్ చేస్తున్నారు, ఎందుకు విధులకు రావద్దు అని చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ దానికి సంబంధించిన లెటర్ లో పేర్కొనే పరిస్థితి అయితే. కానీ ఓవరాల్ మాత్రం నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డ్రైవర్ చెప్పినటువంటి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఇటు కాంగ్రెస్ అధికార పార్టీ సంబంధించిన నేతలు సీరియస్ గా తీసుకోవడం, ఆ సీరియస్ గా తీసుకున్న అనంతరం కూడా ఆయన్ని సర్వీస్ రిమూవ్ చేయడం వంటి ఘటన కూడా ఇప్పుడు మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎవరైతే ఆర్టీసీ డ్రైవర్ అశోక్ మద్దతుగా కూడా ప్రజా సంఘాలు, మానవతావాదులు, సామాన్య ప్రజలు, ఇటు వివిధ ప్రతిపక్ష పార్టీ సంబంధించిన నేతలు అయితే అండగా ఉన్నారు. ఆర్టీసీ యూనియన్ కూడా ఈ ఘటనపై కూడా సీరియస్ గా తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వంపై ఎటువంటి ఒత్తిడి తెస్తుంది, ప్రభుత్వంపై ఏ విధంగా పోరాడుతుంది. ఎందుకంటే ఒక ఆర్టీసీ కార్మికుడు తన సంబంధం లేని అటు ఆర్టీసీ సంబంధం లేని విషయం అని చెప్పొచ్చు. కేవలం అటుగా వెళ్తున్నటువంటి క్రమంలో తన అభిప్రాయం చెప్పాడు, తన ఆవేదన వెలగక్కినటువంటి నేపథ్యంలో ఈ విధంగా వివరించడంపై ఒక నేతల వివరించడంపై కూడా ఇటు ప్రజా సంఘ నేతలు అయితే బగ్గుమంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఏదైతే అతనికి సర్వీస్ రిమూవ్ ఇచ్చిన కూడా లెటర్ సంబంధించి వెనక్కి తీసుకుంటుందా లేకుంటే మొండిగా ముందుకు వెళ్తుందా అనేది చూడాల్సింది. ఎస్, మరి ముఖ్యంగా కిరణ్ చూసుకుంటే మనకు అర్థమవుతుంది క్లియర్ కట్ గా మొత్తానికి, అంటే కాంగ్రెస్ వైఖరి ఏ విధంగా ఉంది అర్థమవుతుంది. సామాన్యుడిపై మీరు పిచ్చుక బ్రహ్మాస్త్రంలో అయితే కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి వీరు ప్రజలకి, ఈ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఈ కాంగ్రెస్ సంబంధించిన ఎవరైనా కావచ్చు, ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నట్టు అండ్ దీనిపై ఆర్టీసీ కార్మికులు వాళ్ళంతా కూడా ఏమంటున్నారు? ఈ ఘటనపై కూడా ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు చాలా సీరియస్ గా తీసుకున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒక ఆర్టీసీ సంబంధించిన ఉద్యోగిని ఏదైనా విధుల నుంచి తొలగించాలన్నా, ఇటు సస్పెండ్ చేయాలన్నా కూడా
బలమైనటువంటి ఒక కారణం చూపాల్సి ఉంటుంది. కానీ ఆయన ఆర్టీసీ సంబంధించిన ఎటువంటి ఆయన ఉద్యోగరీత్యా కూడా ఎటువంటి తప్పులు ఆయన చేయలేదు. కానీ కేవలం అటుగా వెళ్తున్నటువంటి క్రమంలో ఆయన చేతిలో దాదాపు 40 మంది ప్రాణాలు ఉంటాయి. ఆయన ప్రతి ప్రయాణికుడిని కూడా గమ్యానికి సురక్షితంగా చేరాల్సిన బాధ్యత ఆయనకుంటుంది. కానీ అక్కడ వీళ్ళు రాస్తారోకో చేపట్టడం ద్వారా దాదాపు గంట సేపు అక్కడ ప్రయాణం కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అప్పటికే అందులో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వారు చేస్తున్నటువంటి ఆందోళనపై కూడా చాలా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ బస్సు నిలిపినటువంటి క్రమంలో ఏదైతే ఆర్టీసీ డ్రైవర్ వినిపించినటువంటి వాయిస్ ని ఆ బస్సుల నుండి దాదాపు 45 మంది ప్రయాణికులు కూడా ఆర్టీసీ డ్రైవరు వినిపించిన వాయిస్ నే వినిపించారు. అక్కడ ఆర్టీసీ ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ప్రయాణికులు పక్షాన కూడా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. అందులోనూ ఆయన కూడా వ్యవసాయం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయన కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా రైతు కుటుంబానికి చెందిన వారిగా కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. చాలా రోజులుగా కూడా వారి గ్రామానికి సంబంధించి రైతులు కావచ్చు, అతను కావచ్చు, అతని ఫ్యామిలీ కావచ్చు, చాలా మంది అతని కళ్ళ ముందే బస్సులు ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ఆయన కళ్ళ ముందే ఎంతో మంది రైతులు ఆవేదన పెట్టుకున్నారు, కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితులను మాత్రమే ఒక 7 సెకండ్ల రూపంలో ఆయన తెలియజేయడం జరిగింది. కానీ ఈ 7 సెకండ్లే అతని జీవితాన్ని మార్చేస్తుందని మాత్రం ఆయన ఊహించలేదు. ఆయన కుటుంబం వీధిన పడుతుందని కూడా ఆయన ఊహించని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఆయన కేవలం రైతుల పక్షాన మాట్లాడినందుకు ఆయనకు చేరాని నేరం చేసినట్టు కూడా ఆయనకు ఈ శిక్ష విధించడం జరిగింది. దీనిపై ఇప్పుడు సామాన్య ప్రజలైతే తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వ వైఖరిని కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు సంబంధించి ఎక్కడ కూడా దానికి సంబంధించి రిసీవ్ సంబంధించిన లెటర్ లో కూడా ఆయన చేసిన తప్పులు కూడా అందులో మెన్షన్ చేయని పరిస్థితి అయితే ఉంది. కేవలం మంత్రులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసేందుకు వాళ్ళే సృష్టించి కూడా ఇటువంటి లేఖలు క్రియేట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ చర్యలకు దిగుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. మరి ఈ ఘటనపై కూడా ప్రజా సంఘ నేతలు ఏ విధంగా ఆర్టీసీ కార్మికుల పక్షాన పోరాడతారు, ఆర్టీసీ యూనియన్ ఏ విధంగా స్పందిస్తుంది, ప్రభుత్వంపై ఇటువంటి డిమాండ్స్ పెడుతుంది, ఇటువంటి ఏ విధంగా పోరాడుతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఫర్దర్ గా మొత్తానికి చూసుకుంటే అట్లా మనం అసలు ఈ ఘటన మనం ఏ విధంగా చూడాలి, అండ్ ఇదివరకు ఆర్టీసీ డ్రైవర్ పట్ల ఇలాంటివి ఏమన్నా జరిగాయా, అండ్ ఫస్ట్ టైం ఇది అసలు ఏం జరుగుతుంది ఈ విషయానికి సంబంధించి? దీన్ని చూస్తుంటే మాత్రం ఈ ఘటన చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఏ డ్రైవర్ అయినా కావచ్చు, ఆర్టీసీ కార్మికుని అయినా కావచ్చు, సంబంధిత శాఖలో ఇటువంటి ఏమైనా తప్పులు ఉంటే మాత్రమే అతనిపై చర్యలు తీసుకుంటారు. కానీ ఆయన ఆర్టీసీ సంబంధించి ఏ తప్పు చేయలేదు. ఆయన చాలా ఉద్యోగంలో చాలా క్రమశిక్షణ గల కార్మికుడుగా తోటి కార్మికులు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉంది. కేవలం అతను సంబంధించి విధి నిర్వహణలో భాగంగా వెళ్తున్నటువంటి క్రమంలోనే 45 మంది ప్రయాణికులకు ఇబ్బందులు పడుతున్నారు. ఆ 45 ప్రయాణికులకు సంబంధించి అక్కడ నుంచి తన వెనకాల నుంచి వచ్చిన వాయిస్ నే తను అక్కడ పక్కకు వినిపించిన పరిస్థితి అయితే ఉంది. అయినా అతను ఎక్కడ కూడా తప్పు మాట్లాడినట్టు కూడా మనకు తెలియడం లేదు. ఏదైతే కేవలం రైతులకు సంబంధించి వాయిస్ వారి పక్షాన మాత్రమే వాయిస్ వినిపించాడు. వారి పక్షాన కూడా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయనేది మాత్రం పెరుగుతున్న సమయానికి సంబంధించి కూడా వారి సామాన్యుల పక్షాన పోరాడుతున్నది శుభపరిణామే కావచ్చు. కానీ రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఇబ్బందులు పెడుతుంది కదా, రైతులను ఎందుకు ఆ రైతుల సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదనేటువంటి ఒక వాయిస్ ని ఒక 7 సెకండ్ల రూపంలోనే ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ 7 సెకండ్లే అతని జీవితాన్ని మార్చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఎటువంటి మలుపులు తిరుగుతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. మరి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఏమని ఉండొచ్చు ఈ విషయానికి సంబంధించి? ఈ ఘటన సంబంధించి కూడా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కూడా మాట్లాడే ప్రయత్నం చేసినటువంటి క్రమంలో అతను ఇంతవరకు కూడా మీడియాకు ఇంతవరకు కూడా బయటికి రాని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అతనికి సంబంధించి ఎందుకంటే ఎవరైనా ఉద్యోగి తప్పు చేస్తే అతని ఉద్యోగి ఎందుకు తప్పు చేసింది అనేటువంటి నివేదికను కూడా ఆ లెటర్ లో ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ శాఖకి అసలు సంబంధమే లేదు. ఆ శాఖకు సంబంధించినటువంటి వాయిస్ కూడా ఆయన ఎక్కడ ఉపయోగించలేదు. ఆర్టీసీ సంబంధించి అధికారులపై కూడా ఆయన ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడలేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి ఏదైతే విధుల్లో ఉన్నటువంటి క్రమంలో కూడా అక్కడ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలని ఇటు ఆర్టీసీ కార్మికులు సీరియస్ గా తీసుకోవడం, పైనుంచి అధికార పార్టీ సంబంధించిన నేతల నుంచి ఒత్తిడి వచ్చిన క్రమంలోనే రీజనల్ మేనేజర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ చర్యలకు సంబంధించి కూడా ఎటువంటి ఆయన క్లారిఫికేషన్ అయితే ఇవ్వలేదు. ఎందుకు రిమూవ్ చేస్తున్నావు, ఎందుకు సస్పెండ్ చేస్తున్నావు అనేది మాత్రం
ఇంతవరకు అందులో పేర్కొనే పరిస్థితి అయితే ఉంది. మరి ఈ ఘటనపై కూడా ఆర్టీసీ మేనేజర్ ఏ విధంగా స్పందిస్తాడు, అతనిపై ఎందుకు యాక్షన్ తీసుకున్నట్టు కూడా ఆయన ఎటువంటి వివరణ ఇస్తాడు అనేది కూడా చూడాల్సి ఉంది. మరి ముఖ్యంగా డ్రైవర్ అశోక్ పై మరి ప్రజలు ఏమంటున్నారు అండ్ అలాగే ఫర్దర్ గా నెక్స్ట్ తీసుకునే యాక్షన్ ఏమై ఉంటుంది, ఎలా ఉండొచ్చు? ఈ ఘటనకు సంబంధించి ఇంకా లోతైన విచారణ చేయాల్సి ఉంటుంది. అతను ఎందుకంటే ఆర్టీసీ డ్రైవర్ కి సంబంధించి కూడా ఇప్పటికే అతనికి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది కాబట్టి ఎటువంటి యాక్షన్ ఉంటుంది, ఎటువంటి రియాక్షన్ ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఎస్, మొత్తానికి చూసుకోవచ్చు మనం వడ్లు కొనండి బాబు అంటూ మంత్రులు అధికారుల వద్ద నిరసన తెలిపిన ఆర్టీసీ డ్రైవర్ పై అయితే వేటు పడినట్లుగా మనకు క్లియర్ గా అర్థమవుతుంది కిరణ్. అండ్ నెక్స్ట్ ఫర్దర్ గా అయితే ఇకపై డ్యూటీకి రావద్దంటూ కూడా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రిమూవల్ లెటర్ పంపినట్లుగా అయితే మనకు అర్థమవుతుంది. ఇక ఏ రాజకీయ పార్టీని కూడా తాను విమర్శించలేదని రైతుల గురించి మాత్రమే మాట్లాడిన డ్రైవర్ అంటూ అశోక్ ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇక అంతకుముందు పెట్రోల్ కానీ డీజిల్ ధరలకు నిరసనగా అయితే జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్టీసీ డ్రైవర్ అశోక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి ఇక తహసీల్దార్ చౌరస్తా వరకు కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అలాగే స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ఇక అదే సమయంలో ట్రాఫిక్ ను పోలీసులు కూడా మళ్లించారు. ఇదే సమయంలో పక్కన వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్ డ్రైవర్ వడ్లు మక్కల గురించి పట్టించుకోండి, పెట్రోల్ రేట్ ఎప్పుడైనా అదించుకోవచ్చు అంటున్న చేసిన వ్యాఖ్యలు అక్కడ ఉన్న వారిని అయితే ఆకర్షించగా ఇక ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన దృశ్యాలు మనం చూస్తున్నాం. నిన్న జరిగిన సంఘటన ఏంటంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేస్తారు, పెట్రోల్ డీజిల్ కొరకు ధర్నా చేస్తారు. నేనేదో వాడు క్యాజువల్ గా మా ఊరు ఆయన కలిస్తే ఆయనతో మాట్లాడితే ఏం చేస్తారు అంటే పెట్రోల్ డీజిల్ కోసం చేస్తున్నారా అని అంటే ఇంకా పెట్రోల్ డీజిల్ కాదు రైతులు కొట్టుకుంటారు రాడా అట్లాని మక్కలని అక్కడ ఉంటున్నాయి. ఫస్ట్ గైడ్ గురించి మాట్లాడరు, అడ్ల మక్కల గురించి మాట్లాడరు. పెట్రోల్ డీజిల్ మన స్టేట్ కాబట్టి మనం దించుకోవచ్చు ఎక్కించుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడినా ఇక వెళ్ళిపోయాడు. ఇక ఇవన్నీ అయితే అని అనుకోలేదు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు నేను డ్యూటీకి పోయేటప్పటికి ఏమైందంటే నీకు ఆర్ఎం నుంచి లెటర్ వచ్చింది డ్యూటీ చేద్దాం అని చెప్పేసి మాట్లాడేది అని అంటే మరి నాకైతే లెటర్ ఇవ్వలేరు అంటే నీకు ఆల్రెడీ మీ స్టేట్కి పంపించారు నీకు డ్యూటీ చేద్దాం అన్నారు అని చెప్పేసి మాట్లాడినాక తర్వాత అటు పోయి మాట్లాడిన తర్వాత ఇంకా వేరే నుంచి కాల్స్ వచ్చిన తర్వాత 2 days తర్వాత ఇస్తాం డ్యూటీ ఇప్పుడు ఇవ్వమని చెప్పేసి మాట్లాడేది. నిన్న జరిగిన సంఘటన ఏంటంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేస్తారు, పెట్రోల్ డీజిల్ కొరకు ధర్నా చేస్తారు. నేనేదో వాడు క్యాజువల్ గా మా ఊరు ఆయన కలిస్తే ఆయనతో మాట్లాడితే ఏం చేస్తారు అంటే పెట్రోల్ డీజిల్ కోసం చేస్తున్నారా అని అంటే ఇంకా పెట్రోల్ డీజిల్ కాదు రైతులు కొట్టుకుంటారు రాడా అట్లాని మక్కలని అక్కడ ఉంటున్నాయి. ఫస్ట్ గైడ్ గురించి మాట్లాడరు, అడ్ల మక్కల గురించి మాట్లాడరు. పెట్రోల్ డీజిల్ మన స్టేట్ కాబట్టి మనం దించుకోవచ్చు ఎక్కించుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడినా ఇక వెళ్ళిపోయాడు. ఇక ఇవన్నీ అయితే అని అనుకోలేదు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు నేను డ్యూటీకి పోయేటప్పటికి ఏమైందంటే నీకు ఆర్ఎం నుంచి లెటర్ వచ్చింది డ్యూటీ చేద్దాం అని చెప్పేసి మాట్లాడేది అని అంటే మరి నాకైతే లెటర్ ఇవ్వలేరు అంటే నీకు ఆల్రెడీ మీ స్టేట్కి పంపించారు నీకు డ్యూటీ చేద్దాం అన్నారు అని చెప్పేసి మాట్లాడినాక తర్వాత అటు పోయి మాట్లాడిన తర్వాత ఇంకా వేరే నుంచి కాల్స్ వచ్చిన తర్వాత 2 days తర్వాత ఇస్తాం డ్యూటీ ఇప్పుడు ఇవ్వమని చెప్పేసి మాట్లాడేది. ఈ డ్రైవ్ ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి మనకి బీఆర్ఎస్ నాయకులు గంగుల కమలాకర్ స్పందించారు, చూద్దాం.